300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అందులో 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె, అందులో నార్మల్ ఆయిల్ కూడా వాడవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ సేపు పెట్టాలి. ఆ తర్వాత బయటకి తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక్కొక్క పీస్ ఒక్కొక్క సీకుకి పెట్టాలి. ఇలా 1 బై 1 ఒక్కొక్కటి పెట్టాలి. కొంచెం మధ్య మధ్యలో ఒక గ్యాప్ ఇస్తూ ఒక్కొక్క పీస్ పెట్టుకోవాలి. ఇలా అన్ని సీకులకి పెట్టేసుకున్నాక ఇలా ఘీ అప్లై చేసుకోవాలి చికెన్ పీసెస్కి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా గ్రిల్డ్ ప్యాన్ ఉంటుంది, అది స్టవ్ మీద పెట్టి ఆ తర్వాత ఒక్కొక్క సీక్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి 1 బై 1 పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్క సీక్ని తిప్పుతూ ఉండాలి స్లోగా. స్లోగా ఫ్రై అవుతూ ఉంటాయి పీసెస్. ఇలా రోల్ చేస్తూ ఉండాలి. స్లోగా ఫ్రై అవుతున్నాయి పీసెస్. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. అన్ని పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయాయి. ఆల్మోస్ట్ అన్ని పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయాయి. సో ఇంకా సిమ్లో పెట్టుకొని ఒక్కసారి అన్నిటినీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక్కొక్క సిక్ని పెట్టేసుకోవాలి ప్లేట్లో. అంతే, సీకు చికెన్ రెడీ అయిపోయింది. ఆనియన్ పెట్టుకొని లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్.